ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్లో ఒక్క నంబర్నైతే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ హృదయంలో మీరు ఉన్నారా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అనుకుంటూ 1, 2, 3 ఈ 3 నెంబర్లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. మీకు నచ్చిన వారు ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలని బాగా ఆరాటపడుతూ ఉన్నారో, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది జనరల్ రీడింగేనండి. ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే లేదు, కానీ అందరూ పాజిటివ్గా అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ ఇది కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదండి. కాబట్టి పాజిటివ్గా అయితే తీసుకోండి. మరి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారో మీరు తెలుసుకోవాలి అంటే ఈ మూడిట్లో ఒక్క నెంబర్ని అయితే మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీరు ముగ్గురు కోసం అయినా సరే ఇది చూస్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరి కోసం కానీ, లేదు ఒక్కరి కోసమైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అనుకున్నారా ఫ్రెండ్స్? ఇక ముందు మొదటి నెంబర్. ఈ మొదటి నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే మీరు అనుకున్నారో, వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనమైతే తెలుసుకుందామన్నమాట. మీరు ఎలాంటి వ్యక్తులంటే ఏ విషయమైనా సరే మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కాస్త కష్టమని వారి మనసులో మాటలను ఎప్పుడూ మీకు చెప్పరు. మీ మనసులో ఏముందో కూడా మీరు కూడా ఎవరికీ చెప్పరు అని, మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అయినా సరే వారికి కూడా మీ మనసులోని విషయాలు మీరు షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఏవైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ విషయాలు మీరు ఎవ్వరికీ చెప్పరు అని, ఎవరైనా ఏదైనా కష్టాలను చెప్తే మీరు వాటిని వింటారు కానీ మీ దుఃఖాలు మాత్రం ఎవ్వరితోనూ పంచుకోరు అని ఆ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. అలానే మీరు చాలా విషయాలను ఎప్పుడూ కూడా దాచిపెడుతూ ఉంటారు అని, కానీ మీరు అనుకుంటూ ఉంటారు మీ బాధను పంచుకోవాలి అని, కానీ మీరు ఎప్పుడూ కూడా మీ బాధల్ని ఎవ్వరితోనూ పంచుకోరు. ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీరు చాలా చాలా మంచి వ్యక్తులు అని, మిమ్మల్ని వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉన్నారు, మిమ్మల్ని వాళ్ళు లవ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయి ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా కూడా చాలా మంచిగా చూసుకుంటారు. ఇక మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకపోయినా సరే మీతో మంచి రిలేషన్లో ఉండాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు. మీ రిలేషన్షిప్ కట్ అవ్వాలని మాత్రం అసలు ఎప్పటికీ వాళ్ళు కలలో కూడా అనుకోరు. మీరు చాలా చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి చెడు చేయరు అని వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు. దానితో పాటే వాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని చూశారు, ఒంటరిగా ఉన్నారు, ఆ వ్యక్తి మిమ్మల్ని మనసుతో ప్రేమిస్తూ ఉన్నారు. మీరు జనాలకు ప్రేమను ఇస్తూ ఉంటారు, దానికి బదులుగా మీరు ప్రేమను కూడా కోరుకుంటూ ఉంటారని, మీ ఇద్దరి రిలేషన్షిప్లో రాబోయే సమయంలో మీరు ఏం చూడబోతున్నారు, మీరు ఏ రిలేషన్షిప్లో ఇంకొంచెం నమ్మకానైతే మీరు కోరుకుంటూ ఉన్నారు, ఇంకా ఏదో కావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఎలాంటి రిలేషన్ అయినా సరే అందులో అయితే కాస్త సమయం అయితే పడుతుంది. ఈ సమయం అయితే ఎక్కువ సమయం అయితే ఏమీ పట్టదు, కానీ రిజల్ట్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు కొంచెం సమయాన్ని కోరుకుంటూ ఉన్నారు. వారి నుంచి ఏదో ఒక డెసిషన్ మీరు కావాలి అని కోరుకుంటున్నారు. ఆ డెసిషన్ మీరు చెప్పడానికైతే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో వారి కెరియర్ పైనే వారు ధ్యాస పెడుతూ ఉన్నారు. రిలేషన్షిప్ అయితే మాత్రం చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇంకొన్ని రోజుల పాటు ఈ రిలేషన్ ఇలానే మంచిగా నడుస్తుంది. ఆ వ్యక్తితో గడపడానికి సమయం అయితే చాలా తక్కువగా లభిస్తుంది, కానీ ఇద్దరి మధ్య విశ్వాసం అనేది చాలా మంచిగా పెరుగుతుంది. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం రెండో నెంబర్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ నెంబర్ని అయితే చూస్ చేసుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మీరు చాలా తెలివైన వారు అని, మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని వాళ్ళు అనుకుంటున్నారు. దానితో పాటే వాళ్ళు ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు ఎంతైతే కష్టపడుతున్నారో దానికి తగ్గ ఫలితాలు లభించకపోయినట్లయితే మీరు అస్సలు తట్టుకోలేరు అని.
కానీ మీరు ఆ పనిని మాత్రం వదిలిపెట్టరు. మీరు ఎప్పుడూ కూడా ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించకపోయినప్పటికీ కూడా మీరు మొదలుపెట్టిన పనినైతే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అని, మీరు చాలా మొండివారని, మీరు ఏదైనా పని చేయడానికి ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ ఏదైనా పని చేయాలని మీరు అనుకున్నప్పుడు మీరు పార్ట్నర్స్ని చూస్ చేసుకోవడం అన్నది మాత్రం సరిగ్గా చేయలేరు అని, ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే మీ మనసు చాలా మంచిది అని అనుకుంటున్నారు. ఇక ఎవరైతే రెండో నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే తలుచుకున్నారో వాళ్ళు మీ మనసును విరిచేశారు కదా. ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. ఏదో ఒక విషయం గురించి మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరో ఒకరు మీ మనసుని బాగా బాధపెట్టి ఉండొచ్చు. ఏదో ఒక పని జరగడం లేదు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం కదా, మనకు చాలా కష్టమైన బిజినెస్ కానీ లేదా కెరియర్ గురించి కానీ చదువు గురించి కానీ ఇలా ఏదైనా సరే ఆ పనిలో అయితే సఫలతను సాధించలేకపోతూ ఉన్నారు. అప్పుడు కూడా మనసు విరిగిపోతుంది. ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక్క మాట అన్నా కూడా అప్పుడు కూడా మనసు విరిగిపోతుంది. పని జరగడం లేదు, అప్పుడు మనసు విరుగుతుంది. ఈ సమయంలో మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని. మీరు ఎవరి కోసమైతే ఇది చూస్తూ ఉన్నారో మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే సమయంలో రిలేషన్ ఎలా ఉంది అంటే, మీ ఇద్దరి మధ్య అయితే ఇప్పుడు మాటలు లేవు. ఇక రానున్న సమయంలో మీ ఇద్దరి మధ్య మాటలు రాబోతున్నాయి. కమ్యూనికేషన్ అనేది పెరగబోతుంది. అవి మాటలు మొబైల్లో ఉండొచ్చు. రాబోయే సమయంలో వారు మీతో మాట్లాడతారు. ఇద్దరికీ మధ్యలో మంచి రిలేషన్షిప్ అయితే బాగా ఏర్పడుతుంది. కానీ ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ అయితే మాత్రం వారు ఇప్పట్లో తీసుకోరు. వారి మనసులోనే ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. వాటిని వారు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే బలంగా పెరుగుతుంది. కానీ డెసిషన్ మాత్రం ఇప్పుడు తీసుకోలేరు. ఇద్దరికి మధ్యలో రిలేషన్షిప్ కోసం ఏ నిర్ణయాన్ని కూడా ఇప్పుడు ఇద్దరూ తీసుకోలేరు. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక చివరిగా మూడో నెంబర్. మీరు ఎవరినైతే తలుచుకుని ఈ నెంబర్ తలుచుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి మనసులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీ దగ్గరకు రావాలి అని ఆశపడుతున్నారు. మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అని, ప్రేమను చూపించడానికి, వారితో సమయాన్ని గడపడానికి మీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీ విషయంలో అయితే వారు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అని, ఏ పనులను కూడా అస్సలు వాయిదా వేరు అని, మీకు అసలు బద్ధకమే ఉండదు అని, మీరు మీ బుద్ధితో ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు అని, దానివల్ల ఎప్పుడూ కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే మీ లైఫ్లో ఇప్పుడు చాలా పాజిటివ్గా మీరు ముందుకు వెళ్తూ ఉన్నారని, మంచి సరైన దిశలో వెళ్తూ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అలానే మీలో ఒక్కటి కూడా చెడు లక్షణం లేదు అని వాళ్ళకి తెలుసు. ఈ లక్షణం మీలో ఉండడం మంచిది కాదు అని, మీరు ఎలాంటి చెడు వైపు కూడా మీరు వెళ్ళకూడదు అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటారని అనుకుంటున్నారు. రేపు మీరు చేయాల్సిన పనిని ఇప్పుడు ఈరోజే చేసేస్తూ ఉంటారు. కానీ మీరు చేసే ప్రతి పని కూడా సరైనదే అవ్వాలి అని ఏమీ లేదు కదా. రాబోయే సమయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అవబోతుంది. అలానే చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అనేది త్వరలోనే తీసుకోబోతున్నారు. రాబోయే సమయంలో ఆ వ్యక్తి మిమ్మల్ని వివాహం కోసం ప్రపోజ్ చేయొచ్చు. రానున్న సమయంలో రిలేషన్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా అవబోతుంది. లవ్ రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉంది. అలానే ఇద్దరి మధ్యలో ప్రేమ పెరుగుతుంది. వివాహం చేసుకోవాలన్న ఆలోచన మీకు కలుగుతుంది. ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచిస్తారు. దాని వైపుగా అయితే మీరు ముందుకి అడుగు వేస్తారు. సో ఇది అండి చివరిగా మూడో నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు నచ్చింది, కనెక్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్లు కూడా మీకు కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను. అలానే మీరు ఈ మూడింటిలో ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.
శివాయ నమః.